యోనా కథ. దేవుని ఒక దూత అయిన యోనాను దేవుడు ఒకరోజు పిలిచాడు. దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. యోనా, నీవు నినివెకు వెళ్ళి ఆ నగరానికి పాపాల గురించి హెచ్చరించు. వారి చెడు కర్మలు నా సన్నిధికి వచ్చాయి. కాని యోనా దేవుని మాట వినలేదు. నినివెకు వెళ్లడం బదులు దేవుని నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను యాఫో అనే ప్రాంతానికి వెళ్లి తర్షీష్ అనే దూర నగరానికి వెళ్లే ఓడ ఎక్కాడు. సముద్రంలో గాలి, తుఫాను. ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు బలమైన గాలిని పంపాడు. భారీ తుఫాను రావడంతో ఓడ బలహీనంగా అలలతో కొట్టుకుపోతుండింది. నావికులు భయంతో దేవుళ్లను ప్రార్థించారు. ప్రతివాడూ తన దేవుణ్ణి పిలుచుకుంటూ కాపాడమని కోరాడు. అయితే యోనా ఓడలో తలవాల్చి నిద్రపోతున్నాడు. నావికుల నాయకుడు యోనాను నిద్రలేపి అడిగాడు, నీవేమిటి, నిద్రపోతున్నావా? నీ దేవుణ్ణి ప్రార్థించు. నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తావో అతనిని అడుగు. అందరం ప్రాణాలతో బయటపడేందుకు సహాయం చేయమని ప్రార్థించు. నావికులు తుఫాను కారణం తెలుసుకోవడానికి చీట్లు వేసి నిర్ణయం తీసుకున్నారు. చీట యోనాపై పడింది. వారు యోనాను ప్రశ్నించారు, ఈ దుస్థితికి కారణం నీవేనా? నువ్వు ఎవరు? ఎక్కడివాడివి? నీ పని ఏమిటి? యోనా సమాధానమిచ్చాడు, నేను హెబ్రీయుణ్ణి. నేను స్వర్గం, భూమి, సముద్రాన్ని సృష్టించిన యెహోవా దేవునికి సేవ చేస్తున్నాను. నేను ఆయన నుండి తప్పించుకుంటున్నాను. తుఫాను నుంచి బయటపడేందుకు వారు ఆరాటపడ్డారు. చివరికి యోనా వారికి చెప్పాడు, నన్ను సముద్రంలోకి విసిరేయండి. అప్పుడు తుఫాను తగ్గుతుంది. నేను మీకిష్టం చేసిన పాపానికి కారణమని నాకు తెలుసు. తరువాత నావికులు యెహోవాను ప్రార్థిస్తూ యోనాను సముద్రంలోకి విసిరేశారు. ఆ వెంటనే తుఫాను ఆగిపోయింది. ఈ అద్భుతం చూసిన నావికులు యెహోవాను ఆరాధించారు. యోనాను మత్స్యం మింగి విడిచిపెడుతుంది. యోనాను ఒక మహా మత్స్యం మింగింది. ఆ మత్స్యం పొట్టలో యోనా 3 రోజుల పాటు ఉండిపోయాడు. అప్పుడు యోనా దేవుని ప్రార్థించి పశ్చాత్తాపపడుతూ ఇలా చెప్పాడు, ప్రభువా, నేను చీకటి లోతుల్లోనూ నీ లేకుండా ఉండలేను. నన్ను క్షమించు. నా జీవితం నీకు అర్పిస్తాను. 3 రోజుల తరువాత దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. అది యోనాను పొట్టబయటికి ఉమ్మింది. యోనా నినివెకు వెళ్తాడు. ఈసారి యోనా దేవుని మాట విన్నాడు. అతను నినివెకు వెళ్లి ప్రజలను హెచ్చరించాడు. ఇంకా 40 రోజుల్లో నినివె నగరం నాశనం అవుతుంది. నినివె ప్రజలంతా ఈ హెచ్చరికను గంభీరంగా తీసుకున్నారు. వారు ఉపవాసం చేస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. రాజు కూడా తన సింహాసనాన్ని వదిలి బూడిదలో కూర్చొని ఆజ్ఞ ఇచ్చాడు, ప్రతి ఒక్కరూ తమ చెడు మార్గాలను విడిచిపెట్టాలి. దేవుని కనికరానికి లోనవ్వడానికి ప్రార్థించండి. దేవుని క్షమ. నినివె ప్రజల పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు కనికరించాడు. ఆయన వారిని శిక్షించలేదు. కాని యోనాకు ఇది నచ్చలేదు. అతను కోపంగా దేవునితో అన్నాడు, ప్రభువా, నీ కనికరశీలత తెలుసు కాబట్టి నేను నినివెకు రావాలనుకోలేదు. దేవుడు యోనాతో మాట్లాడి అతనికి ఓ పాఠం నేర్పాడు. యోనా, నీకు మిగిలిన ప్రాణుల మీద దయ ఉండదుగాని నాకు ఉండదా? నేను నినివె ప్రజలందరిపైన, చిన్న పిల్లలపైన కూడా కనికరంతో ఉన్నాను.